చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో మళ్లీ ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి అటవీ ప్రాంతం నుంచి ఏకంగా ఎలంపల్లి, కొండ్రెడ్డి కండ్రిగ గ్రామాల్లోకి 12 ఏనుగులు ప్రవేశించాయి. పంట పొలాలు, మోటార్లు, అరటి తోట, ఫెన్సింగ్లు ధ్వంసం చేశాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల నుంచి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. పంచాయతీ మా గ్రామంలో నెలకు ఒకసారి 2 సార్లు వచ్చి చేస్తుండే పంటల్ని ధ్వంసం చేసుకుంటా పొడుస్తున్నాయి. ఇంతకుముందు కూడా ఫలితం ఇదే చేస్తున్నాయి. అంతకు మించి తప్పు ఉండే పంటను కాపాడుకునేదానికి రాత్రికి వచ్చేదానికి భయం. రాత్రుల్లో మెగాలు, అడవి పందులు, ఆ అడవి పందులు కావులు కాచుకుంటున్నాం. దానికి కావులు కాచుకునేదానికి భయం. ఇవి తొక్కిందంతా తొక్కేసి పొడుస్తా ఉంటే మిగతాది ఎంతో కొంచెం గొప్ప జారిపిండేదానికి కావులు కాచుకునేదానికి రేయొచ్చేదానికి భయం. అందుకు ఇంతకుముందు ఇదే వారి ఘోరంగా తొక్కేస్తే అప్లై చేసుకున్నాం. దాని గురించి కూడా ఏమీ మాకు అందలేదు. ఇప్పుడైనా మీరు కనుకరించి ఈ చేసిండే పంటలు మీరే చూడండి, ఇది నాశనం చేస్తున్నాయి. రాత్రుల్లో రావాలంటే భయము, తరమాలంటే ఒకరినిద్దరిని చంపేసి కూడా ఉన్నాయి. అందువల్ల చాలా నష్టపడి పడుతున్నాము. అందుకు గ్రామంలో దయచేసి గవర్నమెంట్ వాళ్ళు గట్టిగా చర్య తీసుకుని ఈ ఏనుగులని సంరక్షించేట్టుగా మీరు గట్టి చర్య తీసుకొని మా రైతులను కాపాడతారని మనవి చేసుకుంటున్నాము. నమస్కారం. నేను కొండెడి గ్రామ పంచాయతీలోని ఎలంపల్లి గ్రామంలో దోరుముడి గ్రామంలో ఈ మోహన్ రెడ్డి. మాకు ఏనుగులు పడితే ఎక్కువైపోయినది. పంట నష్టం చాలా జరుగుతూ ఉంది. మామిడి తోట అయితే కానీ, అరటి చెట్లు అయితేనే కానీ, గ్యాస్ గిట్ట అయితే కానీ ఎక్కువ నష్టం జరుగుతుంది. ప్రతి ఒక్క నెలకోసారి జరుగుతుంది. ఇంత మునిపే మేము అటవీ శాఖ అధికారులకు మేము అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మాకేం స్పందించి మాకేమి నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదు. దయచేసి మాకు ఏదైనా చూసి అనుగ్రహించండి.